నాటికి నాడే నా చదువు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య విద్య యొక్క పరమార్థాన్ని చర్చించారు. చదువు అనేది భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడాలి కాని ప్రాపంచిక విషయాల్లో మునిగి దేవుడిని మర్చిపోవడానికి కాదని హెచ్చరించారు. చదువుకు ఇప్పటి కాలపు చదువుకు ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ శ్రీ వెంకటేశ్వరుని స్మరించడమే అసలైన విద్య అని చాటి చెప్పారు. తెలుగు సారాంశం. నా చదువు రోజురోజుకు మారుతోంది. కేవలం మాటలతో గడిపేస్తూ దేవుడిని మర్చిపోయేలా చేస్తోంది. పూర్వీకులు భగవంతుని తెలుసుకోవడానికి చదివితే ఇప్పటివారు తెలివితేటలు ప్రదర్శిస్తూ ఆయన్ని మర్చిపోవడానికి చదువుతున్నారు. కృతయుగంలో జ్ఞానం కోసం చదివితే ఈ కలియుగంలో దేవుడిని కాదనడానికి చదువుతున్నారు. బ్రహ్మాదుల చదువు పరమాత్మను చేరడానికి ఉంటే, కొందరు జీవులు కేవలం సంపద కోసం దేవుడిని మర్చిపోయే విద్యలు చదువుతున్నారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya critiques the nature of contemporary education. He argues that true knowledge should lead one to God, but instead, it is often used to forget Him. He contrasts the wisdom of the past, which sought the divine, with modern intellectual pride that denies God. Whether it was the wisdom of the Krita Yuga or the learning of creators like Brahma, the goal was to find Lord Venkateshwar. In contrast, those who focus only on worldly wealth use their education as a tool to ignore the Supreme Soul. పల్లవి. నాటికి నాడే నా చదువు మాటలాడుచును మనంచేటి చదువు. భావము. నా చదువు రోజురోజుకు పెరిగే కొద్దీ కేవలం మాటలకే పరిమితమై భగవంతుని మర్చిపోయేలా చేస్తోంది. వివరణ. బాహ్య జ్ఞానం పెరిగే కొద్దీ మనిషికి అహంకారం పెరిగి మాటల గారడీతో దేవుడిని మర్చే ప్రమాదం ఉందని అన్నమయ్య తనను తాను ఉద్దేశించుకుంటూ లోకానికి చెబుతున్నారు. చరణం 1. ఎనయ నీతని నెరుగుటకే పో, వెనకవారు చదివిన చదువు. మనసున నీతని మలచుటకే పో, పనివడి ఇప్పటి ప్రౌఢల చదువు. భావము. పూర్వీకులు, వెనకవారు చదివిన చదువు కేవలం ఆ పరమాత్మను తెలుసుకోవడానికే. కాని ఇప్పటి కాలపు మేధావులు, ప్రౌఢలు చదివే చదువు మాత్రం ఆ దేవుడిని మనసులో మర్చిపోవడానికే అన్నట్లుగా ఉంది. వివరణ. పాతకాలపు విద్య ఆత్మాన్వేషణ కోసం ఉండేది. ఇప్పటి విద్య కేవలం లౌకిక విజయాల కోసం ప్రాకులాడుతూ దైవచింతనను దూరం చేస్తోందని భావం. చరణం 2. తెలిసి ఇతనినే తెలియుటకే పో, తొలుత ఘృతయుగాదుల చదువు. కలిగిన ఈతని గాదననే పో, కలియుగంబులో గలిగిన చదువు. భావము. కృతయుగాది పూర్వ యుగాలలో చదువు అంటే పరమాత్మను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే. కాని కలియుగంలో చదువు అంటే ఉన్న దేవుడిని లేడని వాదించడానికి లేదా కాదనడానికి, తర్కించడానికి ఉపయోగిస్తున్నారు. వివరణ. కలియుగంలో నాస్తికత్వం లేదా తప్పుడు తర్కాలు పెరగడాన్ని అన్నమయ్య ఇక్కడ ఎత్తిచూపారు. నిజమైన చదువు భగవంతుని ఉనికిని ధృవీకరించాలి కాని ప్రశ్నించకూడదు. చరణం 3. పరమని వెంకటపతి గనుటకే పో, దొరలగు బ్రహ్మాదుల చదువు. సిరుల నెతని మలచెడి కొరకే పో, విరసపు జీవుల విద్యల చదువు. భావము. బ్రహ్మ వంటి గొప్పవారంతా వెంకటపతిని అత్యున్నత దైవంగా గుర్తించడానికి చదివారు. కాని సంపదలు, సిరులు కావాలనుకునే నీచమైన విరసపు జీవుల విద్య మాత్రం దేవుడిని మర్చిపోవడానికే ఉపయోగపడుతోంది. వివరణ. బ్రహ్మ విద్య మోక్షకారకం. కాని ప్రాపంచిక సంపదల కోసం చదివే చదువు మనిషిని బంధనాల్లో పడేస్తుంది. వెంకటపతిని చేరుకోవడమే విద్య అంతిమ లక్ష్యం అని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఇటు గరుడని నీవెక్కినను. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య గరుడ వాహనారూఢుడైన శ్రీ వెంకటేశ్వరుని పరాక్రమాన్ని వర్ణించారు. గరుత్మంతుడు వేద స్వరూపుడు. ఆయన రెక్కల చప్పుడు, వేగం వల్ల విశ్వంలో కలిగే ప్రకంపనలను, రాక్షసులకు కలిగే భయాన్ని అన్నమయ్య అత్యంత శక్తివంతమైన శబ్దాలతో ఈ కీర్తనలో చిత్రించారు. తెలుగు సారాంశం. స్వామి, నీవు గరుడ వాహనాన్ని అధిరోహించినప్పుడు దిక్కులన్నీ పటపటమని పగిలిపోతున్నాయి. గరుడుని రెక్కల విదిలింపుకు నీవు చెబుకు కోరడా ఝుళిపించినప్పుడు వేదాలు లోకారగడలాడుతున్నాయి. నీవు కోపంతో ఆ పక్షిని వేగంగా నడిపిస్తే విశ్వమంతా చిందరవందరై గిరగిర తిరుగుతోంది.
నీ మహిమ ముందు రాక్షస సమూహమంతా భయంతో వణిక్కిపోతూ నీ పరాక్రమమనే ప్రవాహంలో మునిగిపోతున్నారు. English summary. In this Sankirtana, Annamaya describes the awe-inspiring sight of Lord Venkateshwar riding his divine mount, Garuda. As the Lord mounts Garuda, the directions shatter with thunderous sounds. The flapping of Garuda's wings and the sound of the Lord's whip make the Vedas and the entire universe tremble. When the Lord gallops forward in divine anger, the cosmos spins in confusion. Ultimately, the poet says that the army of demons is overwhelmed and drowned by the sheer magnificence and power of Lord Venkatramana. Pallavi. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలే. భావము. స్వామి, నీవు ఇటు గరుడ వాహనాన్ని అధిరోహించగానే ఆ బరువుకు లేదా ఆ వేగానికి దిక్కులన్నీ పటపటమని శబ్దం చేస్తూ ఒక్కసారిగా పగిలిపోయాయి. వివరణ. గరుడ వాహన సేవ ఎంతటి శక్తివంతమైనదో చెప్పడానికి అన్నమయ్య దిక్కులు పగలడం అనే అతిశయోక్తిని ఉపయోగించి ఆ వైభవాన్ని చాటారు. చరణం 1. ఎగసిన గరుడని ఏపునా ధా యని జిగిదొలక చెబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. భావము. ఆకాశంలోకి ఎగిరిన గరుడునిపై కూర్చుని నీవు చెబుకును కోరడా ఒక్కసారిగా ధా అని ఝుళిపిస్తే ఆ కాంతికి ఆ శబ్దానికి ఉపనిషత్తులు నిగమాంతములు వేద సమూహాలు ఆకాశం మరియు సకల లోకాలు గడగడలాడిపోయాయి. వివరణ. గరుడు వేద స్వరూపుడు కాబట్టి ఆయన కదలికలకు వేదాలు కూడా స్పందిస్తున్నాయని, స్వామివారి ఆజ్ఞకు సకల సృష్టి భయపడుతుందని ఇక్కడ భావం. చరణం 2. బిరుసుగ గరుడని పేరము దోలుచూ బెరసి నీవు కోపించినను సరుస నఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిర దిరిగే. భావము. నీవు కోపంతో గరుడ వాహనాన్ని వేగంగా పేరెము దౌడు తీయించినప్పుడు సకల చరాచర జగత్తు ముక్కలైపోయి జర్జరితములై దిక్కుతోచక గిరగిర తిరగడం మొదలుపెట్టాయి. వివరణ. భగవంతుని ఆగ్రహం లేదా ఆయన వేగం ముందు ప్రకృతి శక్తులు కూడా నిలవలేవని, అంతా ఆయన ఆధీనంలోనే చలిస్తుందని వివరణ. చరణం 3. పల్లించిన నీ పసిడిగరుడనని కెల్లున నీ వెక్కినయపుడు హల్లనే రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ. భావము. బంగారు వర్ణంలో మెరిసిపోయే నీ గరుడ వాహనాన్ని నీవు అధిరోహించినప్పుడు ఆ వైభవాన్ని చూసి రాక్షస సమూహం గుండెలు జల్లుమన్నాయి. ఓ వెంకటరమణ, వారంతా నీ మహిమ అనే ప్రవాహంలో వెళ్లి మునిగిపోతున్నారు. వివరణ. దుష్టశిక్షణ కోసం స్వామి గరుడ వాహనంపై వస్తున్నప్పుడు రాక్షసులకు కలిగే భయాన్ని అన్నమయ్య వర్ణించారు. ఇక్కడ వెళ్లి అంటే ప్రవాహార్థం. స్వామి మహిమ అనే ప్రవాహంలో శత్రువుల గర్వం కొట్టుకుపోతుందని ముక్తాయింపు. ఈ సురలి మునులి చరాచరములు ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య అద్వైత భావనను ప్రతిబింబించారు. సృష్టిలోని ప్రతి అణువులోనూ ప్రతి జీవిలోనూ శ్రీమన్నారాయణుడే నిండి ఉన్నప్పుడు ఇక వేరే నామాలు రూపాలు దేవతలు ఎక్కడున్నారు? ప్రశ్నను వేస్తూ అంతా ఆ శ్రీవెంకటేశ్వరుని మయమేనని ఈ కీర్తన ద్వారా నిరూపించారు. తెలుగు సారాంశం. ఈ దేవతలు మునులు చరాచర జగత్తు అంతా నీవే అయినప్పుడు వీరంతా వేరేగా ఎక్కడి నుండి వచ్చారు? అన్ని నామాల్లోనూ నీవే ఉన్నప్పుడు వేర్వేరు పేర్లు ఎందుకు? అందరి ఆత్మలలోనూ నీవే ఉన్నప్పుడు ఇన్ని రూపాలెందుకు? చివరకు శ్రీవెంకటాద్రిపై వెలసిన నీవు విశ్వమంతా నిండి ఉండగా వేరే దైవాలు అనే మాటకు అర్థమే లేదని అన్నమయ్య చాటి చెప్పారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya explores the concept of omnipresence, Sarvantaryami. He poses profound philosophical questions. If the Supreme Lord is the essence of all beings, sages, and the entire universe, then who are these separate entities? If he resides in every soul and bears every name, then what is the significance of different identities? He concludes that since Lord Venkateshwar is the absolute reality pervading the entire cosmos, there is no place for any other deity or separate existence. Pallavi. ఈ సురలి మునులి చరాచరములు ఈ సకలమంతయు నిధి ఎవ్వరు?
భావము ఈ దేవతలు ఈ మునులు కదిలేవి మరియు కదలనివి చరాచరములు ఈ సకల సృష్టి అంతా నీవే అయినప్పుడు ఇక వీరంతా ఎవరు అంతా నీ స్వరూపమే కదా అని అర్థం భగవంతుడు విశ్వరూపుడు సృష్టిలో మనకు కనిపించే వైవిధ్యం అంతా ఆ పరమాత్మ యొక్క లీలయే తప్ప వేరేది కాదని అన్నమయ్య ఇక్కడ స్థాపించారు. చరణం 1 ఎన్నిక నామములిటు నీవయుండగా ఇన్ని నామముల వారిది ఎవ్వరు ఉన్న చోటనే నీవు ఉండుచుండగా మరి ఇన్నిటా దిరుగు వారిది ఎవ్వరు భావము లోకంలో పిలువబడే ప్రతి పేరు నామము నీదే అయినప్పుడు వేర్వేరు పేర్లతో పిలువబడే వీరంతా ఎవరు నీవు ఉన్న చోటనే సర్వవ్యాపివై ఉండగా ఇన్ని చోట్ల తిరుగుతున్నట్లు కనిపిస్తున్న వీరంతా ఎవరు వివరణ నామరూపాలు కేవలం మాయ మాత్రమే. నిజానికి ప్రతి పిలుపు భగవంతుడినే చేరుతుంది. ఆయన కదలనివాడైనా స్థాణువు అన్ని చోట్ల ఆయనే వ్యక్తమవుతున్నాడని భావం. చరణం 2 ఒక్కరూపై నీవు ఉండుచుండగా మరి తక్కిన ఈ రూపములు తామెవ్వరు ఇక్కడనక్కడ నీవు ఇటు ఆత్మలలోనుండా మక్కువ నుండువారు మరి ఎవ్వరు భావము నీవు ఒక్కడివే సత్యమైన రూపానివై ఉండగా మనకు కనిపిస్తున్న ఈ మిగతా రూపాలన్నీ ఎక్కడివి ఇక్కడ అక్కడ మరియు అందరి ఆత్మలలోనూ నీవే అంతర్యామిగా నిండి ఉండగా మనకు ఇష్టమైన వ్యక్తులుగా కనిపిస్తున్న వీరంతా ఎవరు వివరణ అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ ఒక్కటే. మనకు కనిపించే భౌతిక భేదాలు కేవలం భ్రమ అని అందరిలో ఉన్నది ఆ వెంకటేశ్వరుడే అని అన్నమయ్య వివరిస్తున్నారు. చరణం 3 శ్రీవెంకటాద్రిపై చెల్గి నీ ఉండగా దైవంబులను వారు తామెవ్వరు కావలసిన చోట కలిగి నీ ఉండగా ఈ విశ్వపరిపూర్ణులిది ఎవ్వరు భావము శ్రీవెంకటాద్రిపై సాక్షాత్తు నీవే వెలసి ఉండగా ఇక ఇతర దైవాలు అనేవారు ఎవరు కోరుకున్న చోటల్లా నీవు ప్రత్యక్షమై ఉండగా ఈ విశ్వమంతా నిండి ఉన్న పరిపూర్ణ మూర్తులు నీకంటే వేరే ఎవరైనా ఉన్నారా లేరని భావం. వివరణ తిరుమల వెంకటేశ్వరుడే సర్వోన్నత దైవమని ఆయన సర్వవ్యాపీ అని అన్నమయ్య కీర్తనను ముగించారు. కోరుకున్న భక్తుడికి కావలసిన చోట పలికే దైవం ఆయనేనని ఆయనను మించిన విశ్వపరిపూర్ణుడు మరొకడు లేడని ముక్తాయింపునిచ్చారు. తాప లేక మేడ లెక్కదలచేము ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ నైజాన్ని మాయలో చిక్కుకున్న జీవుల అవస్థలను వివరిస్తారు. నిచ్చెన తాప లేకుండానే మేడ ఎక్కాలని అనుకునే వెర్రితనంలాగే సరైన సాధన లేకుండా మోక్షం కావాలనుకునే మన అజ్ఞానాన్ని ఆయన ఇక్కడ ఎండగట్టారు. ఈహీహీ ఓహోహో వంటి శబ్దాల ద్వారా మన మూర్ఖత్వాన్ని మనకే గుర్తుచేస్తూ పరమాత్మ వైపు మళ్లాలని ప్రబోధించారు. తెలుగు సారాంశం సరైన సాధనం లేకుండానే గొప్ప ఫలితాలు కోరుకునే మనం ఎంత అజ్ఞానులమో ఈ కీర్తన చెబుతుంది. వీధిలో కనిపించే ప్రతి ఒక్కరిని భర్త అని భావించే ఇల్లాలులా అందరూ మన హితులే అని నమ్మి బాధలు పడుతున్నాము. ఎండమావులను చూసి నీరు అనుకుని పరుగులు తీసే మందమతిలా మన జీవితం ఉంది. చివరకు వెంకటేశ్వరుని వదిలి అల్ప సుఖాల వెంట పడటం దూరం నుండి కొండలు నునుపుగా ఉంటాయనే భ్రమతో పరుగులు తీయడం వంటిదే. ఇంగ్లీష్ సమ్మరీ ఇన్ దిస్ సంకీర్తన అన్నమయ్య satirically describes human ignorance and the pursuit of false goals. He mocks the desire to climb a mansion without a ladder, symbolizing the wish for salvation without spiritual practice. He uses metaphors like a foolish woman mistaking every stranger for her husband, or a person chasing a mirage for water. Ultimately, he emphasizes that abandoning Lord Venkateshwar for fleeting worldly pleasures is as hollow as being lured by the distant smoothness of rugged mountains. Pallavi, తాప లేక మేడ లెక్కదలచేము ఏపులేని చిత్తముతో ఈహిహీనేము భావము నిచ్చెన తాప లేకుండానే మేడ ఎక్కాలని అనుకుంటున్నాము. దృఢత్వం లేని ఏపులేని మనసుతో మనం చేసే పనులు చూస్తుంటే మనకే నవ్వు ఈహీహీ వస్తోంది. వివరణ ఏదైనా సాధించాలంటే దానికి తగిన సాధన ఉండాలి. మోక్షం లేదా ఉన్నత స్థితి కావాలంటే భక్తి అనే నిచ్చెన ఉండాలి. అది లేకుండా కేవలం కోరికలు పెంచుకోవడం వ్యర్థమని భావం. చరణం 1 ఇరుక మాలిన బుద్ధి ఎవరైనా బతులంటా తెలగెడగక వీధి తిరిగేము
పడచైన జవరాలు పరులెల్లా మగలంట ఒడపు నిలిపినట్లోహోహో నేము భావము వివేకం లేని బుద్ధితో వీధిలో కనిపించే వారినల్లా భర్తలు రక్షకులు అనుకుంటూ తిరుగుతున్నాము. ఒక కులట అయిన స్త్రీ పరపురుషులందరినీ తన భర్తలే అని భావించినట్లుగా మనం కూడా ఈ ప్రాపంచిక వస్తువులే మనకు దిక్కు అనుకుంటున్నాము. వివరణ: నిజమైన రక్షకుడు పతి, ఆ పరమాత్మ ఒక్కడే. కాని మనం అజ్ఞానంతో లోకంలోని అశాశ్వతమైన వ్యక్తులను, వస్తువులను ఆశ్రయిస్తూ వంచనకు గురవుతున్నాము. చరణం 2. ఇందరును హితులంటా ఎందైనా సుఖమంటా పొందలేని బాధ బొరలేము. మందమతివాడు ఎండమావులు చెరువులంటా అందునిందు తిరిగినట్లాహాహా నేము భావము కనిపించే వారంతా మనకు హితం చేసేవారే అని, ఎక్కడైనా సుఖం దొరుకుతుందని భ్రమపడుతూ అంతులేని బాధల్లో మునిగిపోతున్నాము. ఎండమావులను చూసి చెరువులు అనుకుని పరుగులు తీసే మందమతిలా మన బతుకు అయిపోయింది. వివరణ: సంసార సుఖాలు ఎండమావుల వంటివి. అవి దూరం నుండి ఆశ చూపిస్తాయి కాని దగ్గరకు వెళ్తే దాహాన్ని తీర్చవు. ఈ సత్యాన్ని గ్రహించక జీవుడు అలసిపోతున్నాడు. చరణం 3. మేటి వెంకటేశు బాసి మీద జవులంటా నాటకపు తెరువుల నడిచేము గూటిలో దవ్వులవాడు కొండలెల్ల నునుపంటా ఏటవెట్టి ఏగినట్లీహిహీనేము భావము గొప్పవాడైన వెంకటేశ్వరుని వదిలి అశాశ్వతమైన రుచుల జవులు కోసం నాటకపు దారుల్లో మాయా ప్రపంచంలో నడుస్తున్నాము. దూరం నుండి చూస్తే కొండలన్నీ నునుపుగా కనిపిస్తాయి, కాని దగ్గరకు వెళ్తే రాళ్లతో నిండి ఉంటాయి. ఆ నిజాన్ని తెలియక వ్యర్థ ప్రయాణం చేస్తున్నాము. వివరణ: దూరపు కొండలు నునుపు అనే సామెతను అన్నమయ్య ఇక్కడ అద్భుతంగా వాడారు. పరమాత్మను వదిలి లోక సుఖాల వెంట వెళ్లడం అంటే నునుపుగా కనిపిస్తున్నాయని కొండలపైకి పరుగులు తీసి గాయపడటమే. మోక్షం ఆ వెంకటపతి సన్నిధిలోనే ఉంది. ఏది జూచినదముకు ఇన్నియను నిటువలనే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య జీవిత సత్యాన్ని చాలా నిష్కర్షగా వివరించారు. మనిషి తన జీవితంలో అనుభవించే కష్టసుఖాలు, బంధనాలు అన్నీ తన పూర్వ కర్మల మీదనే ఆధారపడి ఉంటాయని, భగవత్ కృప లేనిదే ఈ సంసార బంధాల నుండి విముక్తి కలగదని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: లోకంలో మనం దేనిని చూసినా అది మన కర్మల ప్రకారమే జరుగుతుంది. సమయం మించిపోయాక వెతికితే ఏదీ దొరకదు. ప్రాణులకు నిజమైన శాంతి ఎక్కడుంది? అంతా దుఃఖమయం, పాపాలమయం. మన మనసులోని కోరికలు దేవుడు ఇచ్చినంత వరకే నెరవేరుతాయి. అంతులేని ఈ కర్మ బంధాలు వీడాలంటే శ్రీ వెంకటేశ్వరుని కృప ఒక్కటే మార్గం. ఇంగ్లీష్ సమ్మరీ: In this Sankirtana, Annamaya reflects on the inevitability of karma. He states that whatever one experiences in life is a direct result of their past actions. True peace is elusive as living beings are often overwhelmed by sorrows and sins. He emphasizes that human desires are fulfilled only to the extent of divine will. Ultimately, he concludes that the deep-rooted bonds of the soul can only be severed through the steady and immense grace of Lord Venkateshwar. పల్లవి: ఏది జూచిన దమకు ఇన్నియును నిటువలనే వేదువిడిచిన కూడు వెదకినను లేదు. భావము: మనం లోకంలో దేనిని చూసినా మనకు లభించేవి అన్నీ మన ప్రారబ్ధ కర్మల ప్రకారమే ఉంటాయి. సమయం మించిపోయిన తర్వాత వేదు విడిచిన అన్నం కోసం వెతికినా దొరకనట్లే అదేనిదే ఏదీ దక్కదు. వివరణ: మనిషి తన ప్రయత్నం చేస్తున్నా ఫలితం మాత్రం కర్మ సిద్ధాంతం ప్రకారమే వస్తుందని, కాలం కలిసి రాకపోతే ఎంత వెతికినా ప్రయోజనం ఉండదని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 1. ఏకాంత సౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు పైకున్నదుంహకముల పాలుపడేగాక ఏకమగు పుణ్యంబు లేడాగల విందరికి కైకున్నదురితములు కలపాటిగాక. భావము: ఈ లోకంలోని ప్రాణులకు నిజమైన శాశ్వతమైన సుఖం ఎక్కడుంది? అందరూ ముంచుకొచ్చే దుఃఖాలలో పాలుపంచుకోవాల్సిందే. అందరికీ సమానమైన పుణ్యాలు ఎక్కడ ఉంటాయి? తాము చేసిన పాపాల దురితములు మోతాదును బట్టే వారి జీవితాలు ఉంటాయి. వివరణ: మానవ జీవితం దుఃఖభూయిష్టమని, మనం చేసిన పాప పుణ్యాలే మన సుఖదుఃఖాలను నిర్ణయిస్తాయని అన్నమయ్య వాస్తవికతను బోధించారు. చరణం 2.
హితవైన మమకారమెందుగలదిందరికీ ప్రతిలేని విరహతాపము కొలదిగాక మతిలోని వేడుకలు మరియేమి మనుజులకు జితమైన దైవమిచ్చిన పాటిగాక భావము. లోకంలో నిజమైన మేలు చేసే మమకారం ఎక్కడ ఉంది? అంతా తాపత్రయమే. మనగే సంతోషాలు వారి సొంతం కాదు. ఆ దైవం ఎంత ఇస్తే అంత మాత్రమే వారు అనుభవించగలరు. వివరణ: మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా దైవేచ్ఛ ప్రకారమే మనకు సంతోషం లేదా దుఃఖం ప్రాప్తిస్తుందని ఇక్కడ భావం. చరణం 3. 20వ దైవకృపయల దొరుకును దమకు పరిమైన కర్మంబు పరిపాటిగాక 20న పెనుబంధ మేళ వీడెడు నాత్మ తిరువేంకటేశ్ కృప తిరమైనగాక. భావము: మన కర్మలు అడ్డుగా ఉన్నంత కాలం దైవకృప అంత సులభంగా ఎలా దొరుకుతుంది? ఆత్మను చుట్టుముట్టిన ఈశ్వర బంధాలు అంత తేలికగా ఎలా వీడుతాయి? శ్రీ వెంకటేశ్వరుని కృప మనపై స్థిరంగా తిరమైన ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. వివరణ: కర్మ బంధాల నుండి విముక్తి పొందాలన్నా, భగవంతుని దయ కలగాలన్నా ఆ వెంకటపతిని అనన్య భక్తితో శరణు వేడాలి. ఆయన కృప ఉంటేనే ఈ అశాశ్వత బంధాల నుండి ఆత్మకు విడుదల లభిస్తుందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.